అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ బోట్ నెక్ డిజైన్ అండి. ప్రతి ఒక్కరికి బోట్ నెక్ డిజైన్స్ ఇప్పుడు కామన్ అయిపోయి ట్రెండింగ్‌గా కూడా నడుస్తున్నాయి. నార్మల్ బ్లౌజ్ డిజైన్స్ కంటే కూడా బోట్ నెక్ బ్లౌజెస్ ఎక్కువ మంది పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి నా దగ్గర కూడా కస్టమర్స్ ఎక్కువగా అవే కుట్టించుకోవడానికి వస్తున్నారు. మీరు థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ బోట్ నెక్ డిజైన్‌ని ఈజీగా ఎలా కుడుతున్నాను ఏంటి అనేది మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక దీనికోసం నేను గల్లకి పైపింగ్ కాకుండా కేన్వాస్ యూజ్ చేసి గల్ల అనేది కట్ చేస్తున్నాను. మనం ముందు బ్లౌజ్ మీద కాకుండా ముందు కేన్వాస్ మీద కట్ చేసుకోవాలి. మనకి గల్ల బెడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా 3 ఇంచులు తీసుకొని గల్ల పొడుగు వచ్చేసి 8 ఇంచులు అన్నమాట. అలాగే పైన 1 ఇంచు కింద 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని మనం కేన్వాస్ అనేది సైడ్కి కూడా 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కేన్వాస్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన మనం మొత్తం పొడుగు 8 ఇంచులు పెట్టుకున్న తర్వాత 3 ఇంచులు వెడత తీసుకున్న తర్వాత అంతే ప్లేస్లో మనం డిజైన్ ఎలాంటి డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవడమే. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మనకి టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఎంతో కొంత డ్రాయింగ్ మీద అనుభవం ఉండాలి అని చెప్పి. డ్రాయింగ్ కొంచెం వచ్చి ఉంటేనే మనం డిజైన్ సులువుగా ఈజీగా గీసుకోగలుగుతాం అన్నమాట. చూసారా, నేను ఎలాంటి మాప్ లేకుండా అలా డైరెక్ట్గా డిజైన్ అనేది డ్రా చేశాను. ఇలాంటి బ్లౌజెస్కి మాప్ అంత మెజర్మెంట్స్ కూడా ఏం అవసరం లేదండి. మనం నార్మల్గా చూస్తే మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది. చూసారు కదా, ఇది మనకైతే గల్ల అనేది రెడీ అయిపోయింది. దీనికి 1 ఇంచ్ గ్యాప్ పెట్టి మనం మళ్ళీ సైడ్ నుంచి వెళ్ళి అదే షేప్లో కొంచెం మరీ అంత షేప్ రానవసరం లేదులే, కానీ మనకి లోపలికి ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం అదే షేప్లో కట్ చేసుకుంటే కొంచెం బయటికి కనిపించినా కూడా లుక్ అనేది బాగుంటుందన్నమాట. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు యూజ్ అవుతున్నాయా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేర్చుకోవాలనుకునే వాళ్ళైనా, నేర్చుకున్న వాళ్ళకి డిజైన్స్ మీద డౌట్స్ ఉంటాయి, ఎలా కుట్టాలి ఏంటి అనేది, ఇలా ఈజీ వేలో ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తున్నాను. తప్పకుండా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ వరకు వస్తూనే ఉంటాయి. మనం ఒకసారి బ్లౌజ్ మీద వేసుకొని ఎక్కడి నుంచి ఎలా పెట్టుకుంటే సెట్ అవుతుంది ఏంటి అనేది చూసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, అమ్మాయి 8 ఇంచులు పెట్టమంది కానీ నాకు ఎందుకో గల్ల డీప్ ఎక్కువ అయింది అనిపించింది. అందుకే ఇప్పుడు ఎలా అయితే గీసుకున్నానో అది 8 ఇంచులు గీసుకున్నాను కదా, ఇక్కడ 6.5 ఇంచులే పొడవు తీసుకొని సేమ్ అలాగే డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇక ఆ డిజైన్ అయితే సేమ్ డిజైనే కదా, ఒక 1.5 ఇంచ్ తక్కువ అంతే కదా అని చెప్పి ఇక నేనైతే ఇది షూట్ చేయలేదన్నమాట. ఇక పైనుంచి నేను యాక్చువల్లీ ఇది కెన్వస్ ఐరన్ చేస్తే అతుకుతుందేమో అనుకున్నాను, కానీ ఎంత ఐరన్ చేసినా అది అతకడం లేదు. ఇక దీనికి కుట్టేయక తప్పదన్నట్టు ఇక పిన్స్ అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టుకొని దాని నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి చుట్టూ అదే షేప్లో డ్రా అయితే ఎలా అయితే చేసుకున్నామో అలాగే కుట్టు కూడా వేసుకోవాలన్నమాట. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థమవుతుందా లేదనేది కూడా కామెంట్ చేయండి. నేను ఇక్కడ గుజరాత్లో సూరత్లో ఉంటాను కాబట్టి కొంచెం ఇక్కడ తెలుగు వేరే ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ సైడ్ తెలుగు వేరే ఉంటుంది. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. చూస్తున్నాను నెమ్మదిగా మనం ఏదైతే డ్రా చేసి కట్ చేసుకున్నామో అలాగే పాదాన్ని తిప్పుతూ క్లాత్ని తిప్పుతూ డిజైన్ అనేది నెమ్మదిగా కుట్టుకోవాలి. పైపింగ్ కంటే కొంచెం ఇది ఈజీగా అనిపిస్తుందండి. పైపింగ్ అయితే మళ్ళీ మన డిజైన్ రెడీ చేసుకుని పైనుంచి పైపింగ్ వేయడం, ఆ మూలలు తిప్పడం అనేది, కట్ వర్క్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం కేన్వాస్ తోటి అయితే కొంచెం ఈజీగా అయినట్టు అనిపించింది నాకు పైపింగ్తో దానికంటే కూడా. కుట్టేసుకున్న తర్వాత అదే షేప్లో కట్ చేసుకొని మన క్లాత్ని ముందుది వెనక్కి అనుకొని డిజైన్ అయితే ఎక్కడైతే మనకు కట్స్ ఉన్నాయో అక్కడ క్లాత్ని కొంచెం బయటికి లోపలికి అనుకొని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇక చుట్టుపక్కల మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా కుట్టేసుకున్నామంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ దీని డిజైన్ మళ్ళీ వేరే ఉంది, అంటే మనకి బోట్ నెక్కి ఇప్పుడు మీరు థంబ్నెయిల్ చూస్తే ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టాను. కానీ ఇది ఏమో నైట్ కుట్టాను, అదేమో 1 డే తర్వాత అలా కుట్టేసరికి నేను దాన్ని వీడియో తీయలేకపోయాను. కాబట్టి ఇక్కడ మట్టుకైనా డిజైన్ చూపిద్దాము, ఎలాగో వీడియో తీశాను కదా, కొంతమందికి ఇలా కూడా ఇష్టంగా ఉంటుంది కుట్టుకోవడానికి అని చెప్పి ఇదైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మనకి ఎటు క్లాత్ అటు ఇటు జరగకుండా ముందుగా పెద్ద కుట్టు వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ రెడీ చేసుకున్నామో ఆ డిజైన్ మీద పైనుంచి ఫినిషింగ్ కుట్టు వేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అవుతుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది.